గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుని సెషన్ ప్రారంభించే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధులైన తండ్రి, విధంగా మీ సన్నిధిలో కనబడడానికి మీరు మాకు అనుకరించిన అత్యద్భుతమైన అవకాశం బట్టి మీ నామం మేము కలుగును గాక. ప్రభా, రోజు మరిన్ని శాశ్వత సంగతులు నేర్చుకోవడానికి మీరు మాకు అనుకరించిన అద్భుతమైన అవకాశం బట్టి, గొప్పదైన కృపను బట్టి మరింతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న తండ్రి, మీ నామం మేము కలుగును గాక. ప్రభా, ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని ఆలోచించాలని ఆశపడుతుండగా మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అందించి వేడుకుంటూ ప్రార్థపడుతూ మీరే మాతో మాట్లాడమని, మమ్మల్ని సరిదిద్దమని, మీ కృపలో వర్ధలింపు చేయమని వేడుకుంటూ ప్రార్థపడుతూ త్వరలో రానైన ప్రభు రక్షకుడునైనా క్రీస్తు శాశ్వతమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మరో పెట్టుకుని పరలోకపు తండ్రి, ఆమె. వందనాలండి. ఈ విధంగా మరొకసారి కలవడానికి, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి దేవుడానికి ఇచ్చిన అద్భుతమైన అవకాశం బట్టి దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఆమె. అయితే ముఖ్యంగా గత సెషన్స్లో చాలా అద్భుతమైన విషయాలు నేర్పించడం జరిగింది. ఖచ్చితంగా అవన్నీ ఎవరైనా చూడని వారు ఎవరైనా ఉంటే కనుక వీలైతే చూసే ప్రయత్నం చేయండి. దేవుని వాక్యాన్ని ఎలా చదవాలి, దేవుని ఆలోచనలు ఎలా తెలుసుకోవాలి, వాక్యాన్ని చదివే విధానం ఏంటిది అనే దాని గురించి చాలా వివరంగా మాట్లాడడం జరిగింది. వాటన్నిటిని పరిశీలించే ప్రయత్నం చేయండి. ఇక రెండవదిగా ఈరోజు కూడా ఒక విషయాన్ని మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. అంటే చాలామంది భౌతికంగానే వాక్యాన్ని ఆలోచిస్తున్నారు. ప్రతి కోణంలో కూడా రెండు ఉంటాయి. ఒకటి భౌతికంగా, రెండోది ఆత్మీయంగా. మనం వాక్యం విషయంకి వచ్చేస్తే వాక్యం మన ఆత్మీయ మేలు కొరకు రాయబడిన మాట ప్రతిదీ కూడా. సో దాన్ని భౌతికంగా చూసి, భౌతికంగా ఆలోచించి అవమానకరంగా మాట్లాడడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఒకవేళ ఒక అన్యజనుడు మాట్లాడుతున్నాడంటే వదిలేద్దాం. కానీ క్రైస్తవులుగా, జ్ఞానం ప్రపంచానికి చెప్పాల్సిన క్రైస్తవులుగా మనం అపార్థం చేసుకోవచ్చే వాక్యాన్ని. అది ఏమాత్రమైనా ఆమోదకంగా కనబడుతుంది అసలు. కాబట్టి ఆ విధానం మంచి పద్ధతి కాదు. ఇక నుంచి మీరు ఆలోచించే విధానం ఆత్మీయంగా ఉండాలి. వాక్యంలో ప్రతి కోణాన్ని కూడా ఆత్మీయంగా ఉండాలి. అంతేగాని భౌతికంగా ఆలోచించేసి ఇదే కరెక్ట్ అన్నట్టుగా ఉంటే అది కరెక్ట్ విధానం కాదు. ముఖ్యంగా ట్రోల్ అవుతున్నాం. ఇప్పటికే చాలా మటుకు ట్రోల్ అవుతున్నాం. అర్థమైనట్టుగా చెప్పేయడం వల్ల, రకరకాలుగా కోణాలు తీయడం వల్ల చాలామంది ఈ రోజున సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు, అవమానపరచబడుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే అవమానపరచబడేది వీళ్ళు కాదు, ఎవరు? దేవుడు, యేసుక్రీస్తు వారు. కాబట్టి అలాంటి అవమానకరమైన పనులు దేవుని పట్ల మీరు చేయొద్దని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటిది ఒకటి ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ఒక ఆయన మాట్లాడుతూ, నరులు దేవదూతల ఆహారం భుజించారట, మరి పరలోకంలో దేవదూతలు భోజనం చేస్తాయా, అంటే ఆహారం తింటాయా అని అడిగారు ఆయన. అంటే ఈ సమాధానం ఏంటంటే, ఇప్పుడు తింటాయని అనుకో, మరి దేవదూతలు ఎవరు? ఆత్మలు తింటాయా? తినవు కదా అని ఆయన వెంటనే అన్నట్టుగా అడిగారు. సో దేవదూతలు ఎందుకు తింటాయి? తినవు. కానీ అసలు చెప్పింది ఎవరు? కానీ అసలు ఆ మాట చెప్పింది ఎవరు? దేవుడు. అంటే దేవదూతలు నరుల ఆహారం పూజించాయి అని చెప్పేసి, ఇదంతా దేవదూతల ఆహారం నరులు పూజించారు అని మాట్లాడింది ఎవరు? దేవుడు. మరి దేవుడు చెప్తే నమ్మాలి వద్దా? నమ్మాలి. ఇప్పుడు దేవదూతల ఆహారం తింటాయా? ఖచ్చితంగా తింటాయి. బైబిల్ చెప్తుంది తింటాయి. మరి అది ఎక్కడుంది చూద్దాం. అంటే ఇప్పుడు కంప్లీట్గా చూడకుండా మీరు ఒక నిర్ణయానికి వచ్చేయండి. కంప్లీట్గా పరిశీలన చేద్దాం. దేవదూతలు నరుల ఆహారాన్ని భుజించాయా, లేదంటే దేవదూతల ఆహారాన్ని నరులు భుజించారా? ఒకసారి పరిశీలన చేద్దాం. కీర్తన గ్రంథం 78వ కీర్తన 25వ వచనం. ఆహారముకై ఆయన వారి మీద మన్నాను కురిపించను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించను, దేవదూతల ఆహారము నరులు భుజించరి. ఏమిటంట? దేవదూతల ఆహారము నరులు భుజించరి, భోజన పదార్థములు ఆయన వారికి సమృద్ధిగా పంపెను అంటున్నాడు. అంటే దేవదూతల ఆహారము అని ప్రస్తావించాడు. అక్కడ కురబడింది ఏంటి? మన్నా అంటున్నాడు. అంటే మన్నా అంటే ఏంటి? ఇదేమి అంటే దాని పేరు వాళ్ళకి తెలియదట. ఇదేమి అనే దానికి మన్నా అనే హెబ్రీ భాషలో పేరట. సరే, ఇదేమైనప్పటికీ తెలియబడని ఆహారం. ఇప్పుడు మన్నా అనే దానికి వాళ్ళు పేరెట్టారు ఇదేమి అని. సరే, మంచిది. ముఖ్యంగా వీళ్ళు తిన్నారు. దాని గురించి మాట్లాడుతూ దేవదూతల ఆహారం అంటున్నాడు. మరి ఇదే ఆహారం అక్కడ దేవతలు తింటాయా అంటే, మరి ఇక్కడ ఏం రాయబడింది? దేవదూతల ఆహారం ఉంది కాబట్టి దేవతలు తింటాయి అని కొంతమంది అంటారు. మరి ఆత్మలోకంలో తిండి ఏంటి అని కొంతమంది అంటారు. మనం అసలు లోతులకి వెళ్ళి ఆలోచించగలిగితే, వాక్యాన్ని కొంచెం లోతుకెళ్ళి ఆలోచించగలిగితే, పరిశీలన చేయగలిగితే ప్రతి విషయంలో కూడా మనకు క్లారిటీ ఖచ్చితంగా వస్తుంది. అంతేగాని ఇప్పుడు దేవతల ఆహారం తింటాయా, దేవుడు చెప్పి కూడా తింటాయి. ఇక రెండోది, ఆత్మలోకంలో ఆహారం తినడం ఏంటి అనేది మన రెండో కోణం. ముఖ్యంగా దీనికి ఒక సమాధానం రావాలంటే ఎవరు చెప్పాలి? యేసుక్రీస్తు వారు చెప్పాలి. ఇప్పుడు అక్కడికి వెళ్దాం మనం. యేసుక్రీస్తు వారిని సాతాను శోధిస్తూ ప్రారంభంలో
40 రోజుల ఉపవాసం ఆయన జరిగించడం, తర్వాత శోధనగా ఈ రాళ్ళని రొట్టెల కింద తీసుకుని తినేయి అని ఒక సలహాపూర్వకంగా దారి తప్పించే ప్రయత్నం చేస్తున్న టైంలో మత్తయి సువార్త 4:4 ఆయన ఇస్తున్న సమాధానం ఎలా ఉందంటే 3 ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలకున్నట్లు ఆజ్ఞాపించుకోలేను. అంటే నువ్వు దేవుని కుమారుడు అయితే కనుక, నీకు ఆ పవర్ ఉంటే కనుక ఇగో రాళ్ళు రొట్టెలు తీసుకుని తిని అంటున్నాడు. సో అది కరెక్ట్ విధానం కాదు. దేవునికి అది వ్యతిరేకమైన పని. తన సొంత మహిమను వెతికే పని అది, కాబట్టి అది చేయకూడదు. కానీ ఇప్పుడు ఆయనే సమాధానం చెప్తున్నాడంటే అందుకైనా మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించును అంటున్నాడు. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల నరుడు జీవిస్తాడట. మరి ఇప్పుడు మనం తినే ఆహారం వల్ల మనం జీవించట్లేదా? మనం తినే ఆహారం వల్ల మనం జీవించట్లేదా? మనం రోజు తింటేనే కదా బతుకుంటున్నాం. ఇప్పుడు మరి రొట్టె అంటే భోజనం అనుకుందాం. సో ఇప్పుడు భోజనం తినకుండా నరులాలు బతుకుతారు అంటే సాతాను ఇది తిని నువ్వు బ్రతుకు అంటే శారీరకంగా బ్రతుకు అంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుని మాట ప్రతి ఆత్మని జీవింపజేస్తుంది అంటున్నాడు. ఆయన మాటే ప్రతి ఒక్కరిని జీవింపజేస్తుంది అంటున్నాడు. ఇప్పుడు ఆయన మాట అంత ఇంపార్టెంట్ అంటున్నాడు. ఇప్పుడు ఆయన మాటను ప్రకటించడం నాకు ఆహారం అని అంటాడు. ఒక చోట యోహాను సువార్త 4:34 ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు శిష్యులు ఆహారం తీసుకొస్తారు. ఈ సమరయ స్త్రీతో మాట్లాడుతున్న టైంలో శిష్యులు ఆహారం తీసుకొచ్చిన తర్వాత బోధకుడారా మరి భోజనం చేసేద్దాం అని అంటే, మీకు తెలియని ఆహారం నాకు వేరేది ఉందంటే వీళ్ళు అనుకుంటారు ఎవరు తెచ్చిచ్చి ఉంటారు ఈయనకి బోధకుడు కదా అని అపార్థం చేసుకున్న పరిస్థితులను ఆయన అంటాడు ఒక మాట. యోహాను సువార్త 4:34 ఈ మాట మనం చూడొచ్చు. యేసువారిని చూచి నన్ను పంపినవాడి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అంటున్నాడు. అంటే ఈయనకు ఆహారం ఏంటిదంట? ఆయన పని నెరవేర్చడం, ఆయన చిత్తం నెరవేర్చడం అంతేనా? నన్ను పంపినవాడి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది అంటున్నాడు. ఇలా ఆయన దానిని ఆహారంగా ఎంచుకుంటున్నాడు. నిజంగా చెప్పాలంటే అది ఆహారమా? భౌతికంగా చూస్తే అది ఆహారమా? కాదు. కొంతమందికి కొన్ని పనులు చేస్తే అది ఆహారం, అంటే వాళ్ళకి అది తృప్తినిస్తుంది. వాళ్ళు తినకపోయినా పర్వాలేదు. కొంతమంది సహవాసం చేస్తే చాలు వాళ్ళ కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది. అలా ఇతని ఆనందం ఏంటి? యేసుక్రీస్తు ద్వారా ఆనందం ఏంటి? ఇతని యొక్క సంతోషం ఏంటి? అతనికి తృప్తి ఏంటి? అతనికి తృప్తి కలిగించే విధానం ఏంటిదంటే దేవుని చిత్తం నెరవేర్చడం, ఆయన పనిని తుదముట్టించడం. ఆయన దాన్ని ఆహారంగా ఎంచుకున్నాడట. దేవదూతలకు కూడా దేవుడు ఏ పని చెప్తే పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కోసం ఎదురు చూస్తున్నారు. అదే వారికి ఆహారం. ఇప్పుడు ఈ మన్నా వాళ్ళకి ప్రత్యక్షంగా కనబడుతుంది, వారికి కడుపు నింపుతుంది. కానీ దానికి సాదృశ్యంగా దేవుని మాటని చెప్తున్నాడు. దేవుని మాట సాదృశ్యంగా మన్నా గురించి మాట్లాడుతున్నాడు. మీకు ఇది కడుపు నింపొచ్చు, కానీ నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల నరుడు జీవిస్తాడు. అంటే ఎలా? ప్రతి ఒక్కరు ఆత్మీయంగా బ్రతికి ఉంటారు. ఇప్పుడు దేవుని మాట హృదయాల్లో లేకుండా చాలామంది హృదయాలు ఖాళీ అయిపోయి ఎండిపోయి ఆత్మీయంగా చచ్చిపోయారు. ఇప్పుడు వాళ్ళ హృదయాలు మరలా ఉజ్జీవింపబడాలన్నా, వాళ్ళు మరలా చేయాలి అన్నా వాళ్ళ హృదయానికి ఏం వెళ్ళాలి? వాక్యం వెళ్ళాలి. అలా ఎప్పుడైతే వాళ్ళ హృదయాలకు వాక్యం వెళ్తుందో ఆటోమేటిక్గా వాళ్ళు మరలా జీవాన్ని పొందుకుంటారు. నిరంతరం జీవించే పరిస్థితిని తెచ్చుకుంటారు. కాబట్టి ఇలాంటి మంచి పరిస్థితులకు వెళ్ళాలంటే ఏం కావాలట? దేవుని మాట కావాలట. ఇప్పుడు ఇక్కడ మన్నా అంటున్నాడు. మన్నా అంటే దేవుని మాట అని అర్థమవుతుంది. ఇప్పుడు దేవుని మాట వల్లే దేవదూతలు బ్రతుకున్నాయి. దేవుని మాట వల్లే మనందరం బ్రతుకున్నాం ఆత్మీయంగా చెప్పబడిన మాటనే దేవదూతలు కూడా ఆహారం తింటాయి. మరి దేవుడు చెప్పాడు కాబట్టి ఇలాంటి మాటలు మానేయాలి. ఇంకా అదే కాదు, నేను ఒకటి విషయం ప్రస్తావించాను. పరలోకంలో ఇళ్ళు ఉంటాయట, పరలోకంలో బంగారు వీధులు ఉంటాయట, పరలోకంలో ఇంకేవో వ్యర్థమైనవన్నీ ఉంటాయని, ఇక్కడలాగే అక్కడ కూడా ఉంటుందని చాలామంది మాట్లాడుతున్నారు. నిజంగా చాలా చాలా తప్పు విధానం. దేవుడు చెప్పాడు మీకు అలాగని పరలోకంలో ఇల్లు ఉంటాయని. ముఖ్యంగా ఆత్మీయంగా చెప్పబడిన మాటల్ని భౌతికంగా తీసుకుని అపార్థం చేస్తున్నారు బైబిల్ని. మరి దేవుడు తన అరచేతులు చెక్కుకున్నాడు అంటారా? అంటే దేవునికి అరచేతులు ఉన్నాయన్న దాని అర్థం? మీకు అర్థమయ్యే విధానంలో కొన్ని మాటలు చెప్పడం జరిగింది, అంతేగాని దేవునికి నిజంగా అరచేతులు ఉన్నాయని. మొన్న ఆయన నేను ఆల్రెడీ ఇది విషయం గురించి మాట్లాడిన ఏమని, ఇదిగో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడమంటే ఆయనకు కూడా 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చెవులు, ఒక ముక్కు, నోరు ఉందన్నట్టుగానే ఒక ఆయన మాట్లాడేశాడు. సో అది కాదు నాయన విధానం. అసలు ఆయన స్వరూపం ఏంటి? ఆయన పోలిక ఏంటి? మనం ఆయన స్వరూపంలోకి ఎలా వెళ్ళాలి? ఇదంతా మాట్లాడడం జరిగింది గత వీడియోలో. మీకు వీలైతే ఖచ్చితంగా ఆ వీడియోలు కూడా చూసే ప్రయత్నం చేయండి. వాక్యాన్ని ఆలోచించే విధానంలో మన విషయంలో పొరపాటు జరగకూడదు.
నమ్మకంగా వాక్యాన్ని ధ్యానించాలి, లోతైన పరిశీలన చేయాలి. అంతేగాని ఎలా అర్థమైతే అలా అర్థం తీసుకుంటాము, ఇలాగే బోధించేస్తుంటే అది దేవుడు ఒప్పుకునే విధానం కాదు. దేవుడు ఖచ్చితంగా మీ విషయమే బాధపడతాడు. అలాంటి బాధపడిపోయి లేకండి. దేవదూతల ఆహారం అంటే దేవుని మాట. ఆ మాట వల్ల మనం కూడా బ్రతకాలి, బలంగా హృదయాలు నింపుకోవాలి. ఇలా దేవుని మాట అందరికి ఎంతోమంది ఆత్మీయంగా చనిపోయారు, వాళ్ళందరి హృదయాలు ఇలాంటి మాటలని చేరవేయాలి. మీరు విన్న వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయాలి, అనేక సత్య సంబంధులుగా తీర్చిదిద్దాలి. ఇలా సత్యాన్ని ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళందరినీ ప్రేమించాలి, వారికి ఎంతైనా సహకారంగా ఉండాలి. అలాగే వారు చెప్తున్న వాక్యాలు ఇవ్వతున్న వాటన్నిటిని షేర్ చేసి అనేక మంది హృదయాలు నింపే ప్రయత్నం చేయాలి, వాళ్ళను కూడా జీవింప చేయాలి. ఇది దేవుని మాట వల్ల బ్రతకడం అంటే, దేవుని మాట వల్ల జీవించడం అంటే. అలా జీవింప చేయాలని, మీరు కూడా మరింత బలంగా ఆ జీవాన్ని పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత అద్భుతమైన అవకాశం కల్పించింది దేవనామం మేము కలుగాక. వాక్యాన్ని అపార్థం చేసుకోకుండా వాక్యం లోతైన పరిశీలన చేస్తూ నమ్మకమైన ఆలోచనతో నింపబడాలని మీ కొరకు ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమైన తండ్రి, చాలా అద్భుతమైన అవకాశం కల్పించారు నాయన. లోతైన పరిశీలనతో రోజు రోజుకి మరింత పరిపూర్ణత అడుగులు వేస్తున్నారు. మరింతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మీ చిత్తమతి ప్రభావ మరిన్ని లోతైన సంగతులు నేర్చుకోవడానికి గాను, అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మమ్మల్ని నుంచి మనం వేడుకుంటూ ప్రార్థించకూడదు. మీ సహాయాన్ని అర్థిస్తూ త్వరలో రానైనా మా ప్రభువును రక్షకుడు నాయన క్రీస్తు యేసు శాశ్వతమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనం రెడీ పెట్టుకున్న పరలోకపు తండ్రి, ఆమేన్. వందనాలండి. ప్రియ స్నేహితులారా, సమాజంలోని మనుషులు రకరకాల వాటి కొరకు పరుగులు తీస్తున్నారు. ఆనాడు అపోస్తుడైన పౌలు గారు తన చివరి దశలో మాట్లాడుతూ నా పరుగు కడముట్టించితిని అంటున్నారు. అంటే క్రైస్తవులుగా మన పరుగు పరలోకానికే కావాలి అనే ఆలోచనతో మైండ్ రన్ టు హెవెన్ అనే నినాదమే మా ఈ ఛానల్ ఉద్దేశం. గాడ్ బ్లెస్ యూ.